హలో అండి, నేను శ్రీనివాస్. ఈరోజు మనం ఒక స్పెషల్ లోటస్ని అయితే చూస్తున్నాము. చూడొచ్చు దీని బర్డ్స్, దీని ఫ్లవర్ ఎంత బాగుందో. మంచి లైట్ పింకిష్గా వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ 7 days దాకా ఉంటుంది ఫ్లవర్. ఇది చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ 7 days అయింది ఇది బ్లూమ్ అయ్యి, ఇప్పుడే పోతుంది. ఇదేమవుద్దంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రతి ఒక్క కొత్త లీఫ్ వచ్చిందంటే ఆ లీఫ్తో పాటుగా మనకి బడ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక లీఫ్, ఈ బడ్ చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక లీఫ్, ఇది ఒక బడ్. మళ్ళీ ఇది ఈ లీఫ్కి ఈ బడ్, ఈ లీఫ్కి కూడా చిన్న బడ్ వస్తుంది ఇప్పుడే చూడొచ్చు. ఇది 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 బడ్ అనమాట. మళ్ళీ ఎంత మైక్రోగా ఉంటాయంటే చూపిస్తాను. ఇది ఒక లీఫ్ వస్తుంది, ఇది బడ్. ఇక్కడ మీరు చిన్నది చూడొచ్చు, ఇది ఒక బడ్. ఏంటంటే కొత్త లీఫ్ వస్తుంది అంటే బర్డ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి చిన్న బర్డ్ అనమాట. అంటే న్యూ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ప్రతి లీఫ్కి కూడా ఒక ఫ్లవర్ అనేది కామన్. అయితే ఎట్లా అంటే అండి, మీరు టెర్రస్ మీద పెంచుకుంటున్నప్పుడు జైంట్ లోటస్లు అవి తీసుకోవద్దండి. సీడ్తో కూడా ట్రై చేస్తామంటారు, బట్ సీడ్తో వద్దండి. అదంతా అంటే పూయవని చెప్పండి, బట్ లేట్ ప్రాసెస్ అనమాట అది. బట్ జైంట్ లోటస్లు తీసుకున్నారంటే మీరు వీలైనంత పెద్ద కంటైనర్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ పెద్ద లోటస్లు ఏమవుతుందంటే అది బ్లూమింగ్ కూడా కొంచెం తక్కువే, ఎందుకంటే మొక్క పెరుగుతుంది తప్ప త్వరగా రూట్ బౌండ్ అయిపోతుంది. ట్యూబర్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి, మనకి మేబీ వచ్చే ఛాన్స్ తక్కువ, ఫ్లవరింగ్ వచ్చే ఛాన్స్ తక్కువ. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇవి డ్వార్ఫ్ లోటస్లు మనకు మొక్కల్లో కూడా ఆల్మోస్ట్ టెర్రస్ గార్డెన్కి సూటబుల్ అయ్యేలాగా మనకి అరటి ఇవన్నీ చూసుకుని డ్వార్ఫ్ మనకి ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. సేమ్ లోటస్లలో కూడా ఇది డ్వార్ఫ్ లోటస్ అనమాట. ఈ డ్వార్ఫ్ లోటస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే దీనికి బ్లూమింగ్ ఎక్కువ, మెయింటెనెన్స్ చాలా తక్కువ. అండ్ ఇవి ట్రాపికల్ వెరైటీస్. లోటస్లో కూడా ట్రాపికల్ హార్డీ ఉంటాయి. ట్రాపికల్ వెరైటీస్ ప్రతి లీఫ్కి మీరు ఇలా బడ్స్ వస్తాయన్నమాట. ప్రతి ఇప్పుడు వాటర్ లిల్లీ తీసుకుంటే మార్నింగ్ టైం బ్లూమ్ అయ్యి ఈవినింగ్ ముడుచుకుంటుంది, ఒక 4 days ఉంటుంది. కానీ ఈ ఫ్లవర్ మాత్రం మీకు 7 days మార్నింగ్ నైట్ ఎప్పుడు కూడా ఇదే బ్లూమింగ్ ఇలానే ఉంటుందన్నమాట. మీరు పెద్దగా మెయింటైన్ చేయాల్సిన పనే ఉండదు. అండ్ రెగ్యులర్గా నేను ఏవో ఫెర్టిలైజర్ ఇచ్చేది కూడా ఏముండదండి. దీంట్లో సాయిల్ నిజం చెప్పాలి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది ఇది. అండ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ మార్చ్లో నేను ఇది వేసాను, 2023 మార్చ్లో నేను ఈ టబ్లో 2 ట్యూబర్స్ తెచ్చేసాను. ఈ ఆలా 2023లో వేసిన బల్బ్స్ ఇవి. ఇప్పుడు 2024 ఆగస్ట్, 1 year దాటిపోయింది ఎప్పుడో. ఇంతవరకు కూడా నేను ఈ సాయిల్లో ఇంకేమీ అస్సలు ఏమి ఇవ్వలేదు. ఇది కంటిన్యూస్గా యాక్చువల్గా ఇది రీప్లాంట్ చేద్దాం అనుకున్నాను నేను. మా గ్రూప్ మెంబర్స్ కూడా ఇవ్వాలి, ఇది రీప్లాంట్ చేయాలి అనుకున్నాను, బట్ పన్ను వల్ల రీప్లాంట్ చేయలేకపోయాను. బట్ స్టిల్ మళ్ళీ ఏమైంది, కొంత వర్షాలు పడగానే మళ్ళీ న్యూ గ్రోత్, న్యూ లీవ్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రతి లీఫ్కి కూడా ఇది చూడొచ్చు ఎన్ని బల్బ్స్ ఉన్నాయో. ఇంకా బల్బ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. చూడండి, ఇవన్నీ బల్బ్స్, ఇంకా బల్బ్స్ వస్తూనే ఉన్నాయి. సో రీప్లాంట్ చేయాలన్న ఆలోచన కూడా కొంచెం డ్రాబ్యాక్ అవ్వడం జరిగింది, వెనక్కి తగ్గాను. ఎందుకంటే చాలామంది దీనికోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు, ఇస్తారు అని. ఖచ్చితంగా ఇస్తాను. బట్ ఏమవుతుందంటే ఇంత బ్లూమింగ్, ఇన్ని బర్డ్స్ చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడే రీప్లాంట్ చేయకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. బట్ చేసినప్పుడైతే చిన్న ట్యూబర్ అయినా చాలండి. వీటి ట్యూబర్స్ కూడా అంత పెద్దగా సైజులో ఏముండవు, ఆల్మోస్ట్ చాలా కొన్ని అంత మందమే ఉంటాయి. సో ఎవరైనా సరే ఒక చిన్న 100 rupees టబ్లో వాటర్ లిల్లీ ఎలా పెంచుకుంటారో ఈ లోటస్ని కూడా పెంచేసుకోవచ్చు. సో దీని రీప్లాంట్ ఎలా కూడా నేను చూపిస్తాను. సో ఎవరైనా మిద్దె తోటల్లో వాటర్ లిల్లీ కాకుండా లోటస్ పెంచాలి అనుకున్న వాళ్ళు మీరు ఇలా మైక్రో ఆర్ డ్వార్ఫ్ లోటస్లు సెలెక్ట్ చేసుకుని, ఇంకా మైక్రో లోటస్లు అని ఉంటాయి, చిన్న టబ్లో కూడా పెంచుకోవచ్చు. బట్ అవి చాలా చిన్నగా ఉంటాయి, ఫ్లవర్ కూడా అంత అట్రాక్షన్ అనిపించకపోవచ్చేమో. బట్ ఈ డ్వార్ఫ్ అయితే ఫ్లవర్ సైజ్ మీరే చూసారు. నేను ఇంకా రెగ్యులర్గా ఏమన్నా ఇచ్చి ఉంటే ఫ్లవర్ సైజ్ ఇంకా పెరిగేది. అంటే నెంబర్ ఆఫ్ బ్లూమింగ్స్ కూడా మేబీ వాటర్ లిల్లీ కూడా ఇన్ని రావేమో. అండ్ ఇది చూడండి, చాలా అందంగా ఉంటుంది ఇది బడ్ కూడా. సో లోటస్ పెంచాలి అన్న మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి డ్వార్ఫ్ వెరైటీస్ సెలెక్ట్ చేసుకోండి. డ్వార్ఫ్ వెరైటీస్ అయితే మీకు రెగ్యులర్గా బ్లూమింగ్స్ వస్తూ ఉంటే చిన్న కంటైనర్ సరిపోతుంది, అండ్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. సో లోటస్ గురించి చిన్నదండి. ఎప్పుడైనా ఇవ్వాలి అనిపిస్తే ఎన్పీకే మాత్రం ఒక్కటి చిన్న పేపర్లో అలా పొట్లంలాగా చుట్టేసి దాని లోపల డిక్ చేయండి చాలు. అది కూడా 1 or 2 monthsకి ఒకసారి.
బట్ నేను అది కూడా చేయలేదు. బట్ నాకైతే బ్లూమింగ్స్ బాగానే వస్తున్నాయి. దేనికైనా సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ సాయిల్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టే మన మొక్కల హెల్త్ అనేది బాగా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అందుకనే బిఫోర్ గోయింగ్ టు సెలెక్ట్ సాయిల్ అక్కడ కొంచెం మీరు పర్టికులర్గా ఉండండి, మీ మొక్కలు చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు, ఇవి ఆల్మోస్ట్ 3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఎవరైనా, ఎందుకంటే మిగతా మొక్కలను పెంచుకున్నది వేరు, లోటస్ని పెంచుకున్నది వేరు, డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో వాటర్ ప్లాంట్స్ కూడా మీ టెర్రస్ మీద ఒక భాగం చేయండి. సో ఇవి కొంత అడిషనల్గా మీకు ఒక బ్యూటీని యాడ్ చేస్తాయి. అట్ ది సేమ్ టైం మీకు హనీ బీస్ ఇవి చూడొచ్చు, మనకి బటర్ఫ్లైస్ కానీ హనీ బీస్ కానీ అన్నీ చాలా, వీటికి కూడా చాలా బాగా అట్రాక్ట్ అయ్యి వస్తాయి అన్నమాట. దానివల్ల మనకి పాలినేషన్ బాగా జరుగుతుంది. సో ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి ఫ్లవర్ కూడా విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పాలినేషన్. సో పాలినేషన్ పర్పస్గా, అందం పర్పస్గా మనం వాటర్ లిల్లీతో పాటు ఇలా డ్వార్ఫ్ లోటస్ని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే రెగ్యులర్గా ప్లాంట్స్ అది వేరు, బట్ ఇలాంటివి పెంచుకున్నప్పుడు ఇంకొంచెం అడిషనల్ బ్యూటీ అనేది ఉంటుంది. సో యాక్చువల్గా ఇది టెక్సాస్ సేస్ ప్లాంట్ అంటారండి. చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్, మంచి వైబ్రెంట్ కలర్, మంచి పింక్ అనమాట. అండ్ ఎంత ఆల్మోస్ట్ కొమ్మలు కనపడకుండా పోస్తుంది ఇది. ప్రతి కొమ్మకు కూడా మీకు ఫ్లవర్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ చెట్టు నిండా పూసినప్పుడు మీరు ఎంత పెద్ద సైజ్ కంటైనర్ ఇస్తే అది అంతలా పెరుగుతుంది. లేదా మీరు నేలల్లో కూడా బార్డర్ క్రాప్గా ఇది వేసుకోవచ్చు. బార్డర్ అంతా కూడా చాలా బాగా అందంగా వస్తాయి ఫ్లవర్స్. ఏంటంటే ఇది యాక్చువల్లీ దీని ఒరిజినల్ నేమ్ టెక్సాస్ సేజ్, బట్ దీన్ని బారోమీటర్ ప్లాంట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు వర్షం వస్తుంది, ఇంకా రాబోతుంది అనుకున్నప్పుడు ఓవర్ నైట్లోనే మీకు ఇలా మొగ్గలు వచ్చేస్తాయి. అసలు అంతకు ముందు వరకు మొగ్గలు వస్తున్నట్టు కూడా మనకు తెలీదు. ఇవి మొగ్గలు అనమాట. జస్ట్ ఒక ఓవర్ నైట్లోనే మనకు వచ్చేస్తాయి అనమాట మొగ్గలు. అది దానికి ఎలా అర్థమవుతుందో తెలియదు. నేను ఫస్ట్ నమ్మలేదు, బట్ నేను ఒరిజినల్గా చూసుకున్న తర్వాత తెలిసింది ఇవన్నీ బర్డ్సే. అలా ప్రతి ఆకున్న ప్రతి చోట మనకి బడ్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. బట్ ఫ్లవర్ కూడా ఆల్మోస్ట్ ఒక 3 days ఉంటాయండి. 3 days, అంతకు మించి అయితే ఏమి ఉండవు. కానీ ఎట్లా అంటే చెట్టు మొత్తం కూడా పూలు పూసేస్తుంది. సో దీనికి సీజన్ అని ప్రత్యేకంగా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఇదే సీజన్ అని అట్లా ఏం ఉండదు దీనికి. ఎప్పుడైతే మీకు వర్షం పడిందో డెఫినెట్గా ఇది పూలు పూసేస్తుంది. మీకు వెంటనే వర్షం పడింది లేదా వర్షం రాబోతుంది అనగానే దీనికి మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి. అదే దీని స్పెషాలిటీ. అందుకే బారోమీటర్ ప్లాంట్ అంటారు దీనికి. ఇది చాలా హార్డీ ప్లాంట్ అండి. స్టెమ్ కటింగ్తో కూడా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్టెమ్ కటింగ్తో చేసుకోవాలనుకుంటే కొంచెం ఒక ముదురు స్టెమ్ తీసుకొని దాని అడుగున కొంచెం క్రాస్గా కట్ చేసి అలోవెరా జ్యూస్ అప్లై చేసేసి ఇసుకలో కానీ కోకోపీట్లో కానీ లేకపోతే పోరస్గా ఉండే ఏదైనా సాయిల్లో కానీ పెట్టేసేయండి. మీకు 1 week or 10 daysలో మీకు కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైనా ఏ మొక్కైనా స్టెమ్ కటింగ్తో మీరు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆకులన్నీ తీసేసేయండి. ఏ స్టెమ్ అయినా సరే, స్టెమ్తో ప్రాపగేట్ చేసుకునే ఏ మొక్కైనా స్టెమ్ పెట్టినప్పుడు ఆకులన్నీ తీసేసేయండి. తీసేసినప్పుడు ఏమవుద్దంటే ఆకులు ఉంచి పెట్టేశారు అని అంటే ఆ కొమ్మలో మిగిలిన్న ఆ ఎనర్జీ అంతా కూడా ఆకులు తీసేసుకుంటాయి. ఎందుకంటే సర్వైవల్ కోసం ఫైటింగ్ అనమాట. ఆ కొమ్మలో ఉన్న మిగిలిన్న కొద్ది ఎనర్జీ, కొద్ది ప్రోటీన్స్ కూడా ఆకులు తీసేసుకోవడం వల్ల ఆ కొమ్మకి న్యూ రూట్స్ అయితే రావు. కాబట్టి ఏమవుద్దంటే కొమ్మ స్టెమ్ ప్రాపగేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆకులన్నీ తీసేసేయండి. ఆకులన్నీ తీసేసి కొమ్మ పెట్టినప్పుడు ఆ కొమ్మలోని ఎనర్జీ అలానే ఉంటుంది, రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మీరు దాల్చిన చెక్క పొడి కానీ, పసుపు కానీ, ఏదైనా లేదా అలోవెరా జ్యూస్కి అయితే కంపల్సరీ న్యాచురల్ రూటింగ్ హార్మోన్ అంటారు అలోవెరా జ్యూస్ దీనికి అప్లై చేసి కొమ్మ పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ సాయిల్ మిక్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీరు దీనికి పెద్దగా ప్రోటీన్ సాయిల్ మిక్స్, యూనివర్సల్ సాయిల్ మిక్స్ కొంచెం సాయిల్ అండ్ కోకోపీట్, కొంచెం వేపిండి అండ్ ఏదైనా కొంచెం కంపోస్ట్. ఎందుకంటే మనకి పళ్ళు కూరగాయలాగా హెవీగా కంపోస్ట్ కలపాల్సిన పని ఏం లేదు. మీరు 60% సాయిల్ తీసుకున్న 20% కోకోపీట్ కలుపుకోండి, ఒక 10% మీరు కంపోస్ట్ కలుపుకోండి, పర్లేదు. ఎందుకంటే ఇది పెద్ద హెవీ ఫీడర్ ఏం కాదు. మొక్క మాత్రం గ్రీనిష్గా కాకుండా కొంచెం గ్రేయిష్గా ఆకులు ఉంటాయి, అదే అందం అనమాట. కాబట్టి కంపోస్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో సాయిల్, నీమ్ పౌడరు, ఏదైనా కంపోస్టు లేదా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కంపోస్ట్ అయినా పర్లే. ఆ కంపోస్ట్ కొంచెం కాండం కుళ్ళు రాకుండా కొంచెం మనకి ఇది వేపిండి కలుపుకోండి, అది చాలు. దీనికి చీడపీడలు అనేవి ఏం రావు. బట్ రెగ్యులర్గా చూసేది ఎట్లా అంటే ఆకుల మీద నల్లటి మచ్చలు వస్తాయి అంటారు.
ఇట్లా స్ట్రైట్గా ప్రస్తుతం నా మొక్కకైతే అసలు లేదు, పెస్ట్ అనేది లేదు. జనరల్గా అడిగేది ఎట్లా అంటే ఈ ఆకు మీద నల్లటి మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి, లేకపోతే ఏదో మసి పూసినట్టుగా పొడవుగా వస్తుంది, పొడలాగా వస్తుంది అంటారు. ఏంటంటే అది పెద్ద ఇబ్బంది ఏం లేదండి. ఏం చేయాలంటే మీరు మిగతా మొక్కలకి స్ప్రే చేసుకున్నట్టే ఈ మొక్కకు కూడా మంత్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉంటే చాలు. దీనికి పెస్ట్ ఆ నల్లటి పొడ తప్ప దీనికి వేరే పెస్ట్ ఏమీ రాదు మ్యాక్సిమం. సో నీమ్ ఆయిల్ ఒక్కటి చాలు, మీరు ఇంకా హెవీగా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది హెవీ ఫీడర్ కూడా ఏం కాదు. ఒక్కసారి కంపోస్ట్ మట్టి కలిపి మీరు మొక్క వేసుకున్నారంటే మీకు ఆల్మోస్ట్ 6 months 1 year దాకా మళ్ళీ డైలీ వాటర్ ఇచ్చుకుంటే చాలు. వాటర్ మాత్రం మర్చిపోకండి, డైలీ ఇవ్వాలి. వేరే కంపోస్ట్లో ఏమీ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మొక్క మాత్రం చాలా బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు వర్షం వస్తుంది, ఎండాకాలం అయినా సరే, ఎండాకాలంలో వర్షం వచ్చినా ఇది పూస్తుంది. కాబట్టి దీనికి స్పెషల్ సీజన్ అంటూ ఏం నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదండి. ఇయర్ అంతా నాకు వర్షం ఎప్పుడైతే వస్తుంది సింబల్ అనుకున్నామో మొగ్గలు వచ్చేసి పూస్తూనే ఉంది. సో ఏంటంటే మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, ఏం పెట్టుకోవాలో తెలియని వాళ్ళు ఈ టెక్సాస్ సేజ్ లాంటి ఈజీ గ్రోయింగ్ ప్లాంట్స్ కనుక తెచ్చి పెట్టుకున్నారు అంటే మీ ఇంట్లో గ్రీనిష్ స్పేస్ ఒకటి యాడ్ అవుతుంది. ఇది ఫ్లవర్స్ చాలా చాలా అందంగా ఉంటాయి. ఇంకా చెట్టు నిండా వచ్చినప్పుడు ఇంకా అందంగా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ వల్లే సగం అందం అనమాట. ఆ ప్లేస్ అంతా కూడా ఒక వైబ్రెంట్గా, ఒక పాజిటివ్ వైబ్స్ నిండిపోయి ఉంటుంది. సో ఈజీగా మొక్కలు పెంచాలి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేము అనుకున్న వాళ్ళకి ఇలా టెక్సాస్ సేజ్ లాంటి ప్లాంట్స్ కరెక్ట్ సూటబుల్ అనమాట. మీరు ఇంటి ముందైనా సరే గేట్ బయట కూడా వేసుకోవచ్చు. ఆ టైంకి వర్షం వస్తున్న టైంకి మీకు నిండుగా ఫ్లవరింగ్ వచ్చేస్తాయి. ఒక 3 days అలా ఉంటాయి ఫ్లవర్స్, తర్వాత ఉండవు. సో ఇది సీజన్, ఈ పర్టికులర్ సీజన్ అని చెప్పడానికి ఇదేం ఉండదు. కాబట్టి ఎవరైనా సరే మొక్కలు పెంచుకోవాలి, ఈజీగా కావాలి. దీని పెద్ద కాస్ట్ కూడా ఏముండదండి. ఎవరి దగ్గరైనా కొమ్మలున్నా మీరు తెచ్చేసి పెట్టేసుకోవచ్చు. సో ఇలాంటివి ఎలా అంటే ఆక్సిజన్ ఇస్తాయి, ఇంటికి అందరినీ యాడ్ చేస్తాయి. పెద్ద ఎఫర్ట్స్ అనేవి అవేమీ పెట్టాల్సిన పని లేదు. అవి కూడా పెద్ద అటెన్షన్ని డిమాండ్ చేయవు. ఒక్కసారి సాయిల్ ఫిల్ చేసి కంటైనర్లోనే నేలలోనే పెట్టేశామంటే అది సంవత్సరాల తరబడి అది పెరుగుతూనే ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ ఈజీ గ్రోయింగ్ మెథడ్స్, ఈజీ గ్రోయింగ్ ప్లాంట్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ బిగినర్స్ అనుకునే వాళ్ళు ఏంటంటే వీటికి కూడా హనీబీస్ చాలా బాగా అట్రాక్ట్ అవుతాయి. హనీబీస్ అనే కాదు, తూనీగలు అనే కాదు, మన పాలినేషన్కి అవసరమైన ప్రతి ఒక్క ఇన్సెక్ట్ కూడా వీటికి అట్రాక్ట్ అవుతాయి ఈ ఫ్లవర్స్కి. కాబట్టి ఏమవుతుందంటే పాలినేషన్కి కూడా ఈ ఫ్లవర్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓకే, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ మొక్క చాలా బాగుంటుంది, చాలా బ్యూటీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్.